హలో ఫ్రెండ్స్, ఎదురు చూస్తున్నారా ఈరోజు రెసిపీ కోసం? ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది అని వచ్చేసారా? అరికెలు అంటే మీకు బాగానే తెలుసుంటుంది, తెలియని వాళ్ళు తెలుసుకోండి. చిరుధాన్యాల్లో ఇదొకటి, మిల్లెట్స్ అంటారు కదా. అందులో మనం తీసుకున్నటువంటి ఈ మిల్లెట్ పేరు కాడో మిల్లెట్స్ అంటారు. ఇంకా టేస్ట్ అయితే కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. అరికెల పులిహోర మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో కాడో మిల్లెట్స్ అరికెలు ఒక కప్ తీసుకున్నాను. నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. దాదాపు 6 hours నానబెట్టుకోవచ్చు. సో 2 hours నుంచి 6 hours మీ ఇష్టం. ఎంత నానితే అంత బాగా వస్తాయి, తొందరగా ఉడుకుతాయి. సో నానబెట్టుకున్నామా, దాదాపు ఒక 6 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. సో చూడండి, నానితే ఇలా వస్తాయి మనకి. సో వాటర్ కలర్ కూడా బాగా చేంజ్ అయింది కదా. సో ఈ వాటర్ని డ్రైన్ చేసేసి మనం అరికెళ్ళు మాత్రమే తీసేసుకోవాలి. సో వాటర్ డ్రైన్ చేసాం. ఇప్పుడు ఈ అరికెల్ని ఆ బౌల్లోకి తీసేసుకుందాం, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 1 కప్పు అరికెలు, అందులో 2 కప్పుల నీళ్లు. సో 1 కప్ నేను అరికెలు తీసుకున్నాను కాబట్టి దానికి కొలతగా 2 కప్పులు నీళ్ళు తీసుకోవాలి. వీటిని బాగా మూత పెట్టి ఉడికించుకోవాలి. సో బాగా ఉడుకుతుందా? ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఇవి అతుక్కోకుండా ముద్దగా రాకుండా ఉండడానికి ఇదొక చిట్కా అన్నమాట. విడివిడిగా వస్తాయి. సో దాదాపు ఒక 10 to 20 minutes పాటు బాగా ఉడకనివ్వాలి. నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయి ఇలా అన్నపు మెతుకుల్లాగా రావాలి. సో ఇంకా కాస్త నీళ్ళు ఉన్నాయి. చాలా సాఫ్ట్గా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ డన్. చూసారా, ఉప్మాలా పొడి పొడిగా వచ్చేసింది. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. పల్లీలు 50 గ్రాములు వేసి వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే మాడకుండా మనకు అన్నీ వేగుతాయి అన్నమాట. సో ఇవి కూడా వేగాక ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. సో మిగిలిన ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు వేసి తాళింపు పెట్టుకోవాలి. సో ఇందులోనే క్యాష్యూ నట్స్ కూడా వేయించుకోండి. సో ఒక రిచ్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో నేను క్యాష్యూస్ లాస్ట్లో వేసుకున్నాను, మాడకుండా ఉంటాయని. డ్రై చిల్లీస్ ఒక 2, అలాగే గ్రీన్ చిల్లీస్ చీల్చుకొని అవి కూడా ఒక 4 వేసుకోండి. బాగా పోపుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంగువ 1 పించ్. ఇంగు వేస్తే ఆ టేస్టే వేరు, మంచి స్మెల్ గుమగుమలాడుతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్. సో మిరియాల పొడి వేయటం వల్ల మీకు టెంపుల్ స్టైల్ పులిహోర ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇందులో వేయించుకున్న పల్లీలు కూడా వేసేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు తురుముకున్న క్యారెట్, మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వుల పొడి వేస్తే మంచి మీకు టెంపుల్ ఫ్లేవర్ వస్తుంది. సో నేను క్యారెట్ వేసుకున్నాను. మనం బాయిల్ చేసుకున్న అరికెలు ఉన్నాయి కదా, అరికెలు అన్నం వేసుకోవాలి. సో మొత్తం వేసి బాగా కలిపేసుకోండి. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. నేను లాస్ట్లో పసుపు వేసాను. జనరల్గా పసుపు కలుపుకిన అన్నం వేస్తారు జనరల్గా. సో వేడిగా కలుపుకుంటే మొత్తం అంతా బాగా కలుస్తుంది. తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, తరిగిన కొత్తిమీర, 2 నిమ్మబద్దలు పిండుకోవాలి. సో నిమ్మకాయ ఉప్పు నేను ఎందుకు లాస్ట్లో వేసాను అంటే, వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం కలిపితే అది చేదొచ్చేస్తుంది. కాబట్టి హీట్ నుంచి షిఫ్ట్ చేసిన తర్వాతనే మనం నిమ్మరసం వేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. సో చూసారా,
పొడి పొడిగా ఎంతో చక్కగా పులిహోర తయారైపోయింది కదా. అరికెల పులిహోర ఎలా అనిపిస్తోంది? యమ్మీ యమ్మీయా? అయితే ఆలస్యం ఎందుకు, మీ ఇంట్లో వాళ్ళకి ముఖ్యంగా పిల్లలకు కూడా ఇలాంటి హెల్తీ ఫుడ్ ట్రై చేయించారనుకోండి, ఇప్పటి నుంచే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. ఎందుకంటే ఇది అంత హెల్తీయెస్ట్ ఫుడ్ కనుక. సో అరికెలతో మనం కేవలం పులిహోరే కాదు, ఉప్మా చేసుకోవచ్చు, కిచిడి చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈరోజే వెళ్ళి పులిహోర ట్రై చేయండి. మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.